హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వివాదం ఏ రేంజ్లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైసీపీ నేత రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం, ప్రత్యేకంగా విష్ చేయడంతో మెగా ఫ్యాన్స్, జనసేన, టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఇటీవల అల్లు అర్జున్ అన్స్టాపబుల్ షోకి గెస్ట్గా వచ్చిన నేపథ్యంలో వివాదంపై స్పందిస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే షోలో బన్నీ నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ తన మాటల ద్వారా వివాదంపై కొంత క్లారిటీ ఇచ్చినట్లు మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తికి కొన్ని అభిప్రాయాలు ఉన్నప్పుడు దాన్ని గౌరవిస్తే చాలా బాగుంటుందని బన్నీ చెప్పుకొచ్చాడు. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చని, అంత మాత్రాన వ్యక్తిని తప్పుగా చూడకూడదని తెలిపారు. సమావేశంలో బన్నీ వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడుతూ మనకి దగ్గరైన వారితో అభిప్రాయ భేదాలు ఉండడం సహజమని అన్నారు. మా నాన్నగారు నాకు ప్రపంచంలోనే అత్యంత ఇష్టమైన వ్యక్తి అని, కానీ మా ఇద్దరి అభిప్రాయాలు వేరని తెలిపారు. అలాంటి సందర్భాలలో నేను ఏం చేస్తానంటే అభిప్రాయం వ్యక్తిపై కాదు, ఆ అంశంపై మాత్రమే ఉండేటట్టు చూస్తాను అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఆలోచనతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ముఖ్యమని చెప్పుకొచ్చారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండడంలో తన నైపుణ్యాన్ని చూపించారు. పరిస్థితులకు ప్రతిస్పందించేటప్పుడు వ్యక్తులను గౌరవించడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ మాటలు చూస్తుంటే బన్నీ నంద్యాల వివాదంపై ఇండైరెక్ట్ గా తన ఉద్దేశాలను వ్యక్తపరిచినట్టు కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తికి ఒక అభిప్రాయం ఉన్నప్పుడు దాన్ని గౌరవించాలని ఆయన అన్నారు. అతని సున్నితమైన ఉదాహరణ వివాదం గురించి మాట్లాడకుండా వివరణ ఇవ్వడంపై నెటిజన్లను ఆకట్టుకుంది. బన్నీ వివాదంపై డైరెక్ట్గా స్పందించకపోయినా తన ఆలోచనలను సున్నితంగా వ్యక్తపరచడంపై స్మార్ట్గా ఉందని బన్నీ అభిమానులు అభిప్రాయపడ్డారు. చూసారు కదా, మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.